దివ్య టైం అవుతుంది, త్వరగా రావే. ఏమండి ఈ చీర కట్టుకోవాలా? దివ్య ఏదో ఒకటి కట్టుకోవే, లేట్ అవుతుంది. మీరే లేట్ చేస్తున్నారు. ఏ చీర కట్టుకోవాలో త్వరగా చెప్పండి. వెళ్ళు, ఆ పర్పుల్ కట్టుకోపో. ఏం చూస్తున్నావు ఇంకా, వెళ్ళు త్వరగా. ఏమండి పర్పుల్ సారీకి మ్యాచింగ్ బ్లౌజ్ లేదు, ఇది ఓకేనా? హలో తాత శివాన్ని ఎత్తేస్తారంట్రా, తొందర రండిరా. ఏమమ్మా 2 నిమిషాలు వచ్చేస్తున్నాం రా. వచ్చేస్తున్నాం. దివ్య శవాన్ని తీసేస్తారంటే మా తాత చివరి చూపు కూడా చూసుకోలేను. ఏదో ఒకటి కట్టుకొని రావే. వెళ్ళు. సింగిల్ పిన్ పెట్టినా అలాగే వదిలేయాలా? పిన్ చేసుకో దివ్య, పిన్ చేసుకో. వెళ్ళు త్వరగా. అయ్యో ఐరనే చేయలేదే. పోన్లే, ఇదేమైనా వెడ్డింగా? వచ్చావా? ఇంటి తాళాలు తీసుకో, వెళ్ళిపోదాం. ఆగండి, పక్కింటి అక్క దగ్గరికి వెళ్ళి కాస్త జడ వేయించుకొని వస్తాను. దివ్య మనం ఎక్కడికి వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం? శవాన్ని కూడా ఎత్తేస్తారే, మా తాత చివరి చూపు కూడా చూసుకోలేనే. ఏదో ఒకటి వేసుకుని త్వరగా చావే. ఉండండి, 2 నిమిషాలే వస్తాను. దివ్య అయిందనే? ఏమండి పక్కింట్లో అక్క లేదండి. అయితే అందుకే ఆటో తీసుకుని అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. జడేసుకొని వచ్చేస్తాను, 2 నిమిషాలు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళి చావే. ఆ ఇంటి తాళాలు ఎక్కడున్నా చెప్పి చావు, నేను ఒక్కనే వెళ్ళేసి వస్తాను. నువ్వే కదా చెప్పావు ఇంటి తాళాలు పెట్టుకోమని, అందుకే నా దగ్గరే పెట్టుకున్నా. పెళ్లి చేసుకుంటావా? హలో ఏంటే? ఏమండి ఒక రీల్ పంపించా చూడండి. రీల్స్ చూడాలా? రీల్స్ చూడాలా? హలో హలో చూడు, వీల్ చైర్ తీసుకురావడం, బామ్మని పరామర్శించడం ఒక నెపం మాత్రమే. మెయిన్గా నువ్వు అమ్మాయిని చూడు. నీకు ఓకే అయితే ఆ తర్వాత కదా నేను నడిపిస్తాను. ఓకే అన్న. బాగున్నావా లచ్చమ్మా? నమస్తే బామ్మా. నమస్తే బామ్మా. మల్లేషా బాగున్నావా? బాగున్నానక్క. చూడ్రా అత్తని ఎలా అయిపోయిందో, మాటే లేదు నోటి నుండి. నమస్తే. వయసు అయిపోతుంది కదక్క, ఏడ్ చేస్తాం. తీసుకో అక్క, పెద్దవిడికి కోసి సెట్టు. వద్దు వద్దు అన్న అందరు ఏదో ఒకటి తెస్తున్నారు, నువ్వేం తేలేదా? అతనెవరు చెప్పనే లేదు. ఇతను మా దూర బంధువు, తోడు కోసమని వెనకాల తీసుకొచ్చాను. ఓ అవునా, కాఫీ తెస్తాను. దివ్యా అయ్యో ఇలా రా. రే అమ్మాయి వస్తుంది, ఇప్పుడే చక్క చూసుకో. తను కొంచెం అంతే, సడన్ గా కొత్త వాళ్ళని చూస్తే కాస్త కంగారు పడుతుంది. ఏ లేవి పైకి, ఎవరో వచ్చినట్టున్నారు చూడు. అక్క వీల్ చైర్ తెచ్చాము, ఇప్పుడు నుండి పెద్దవాడిని దీని మీదే తిప్పండి. సరే అయ్యా. బావ ఎక్కడా? బంధువులు ఇంట్లో భోజనాలు పెడుతున్నారంటే పొద్దుననగా వెళ్ళాడు. ఎవరో అంకుల్ వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వచ్చాడు. నేనే వద్దు అంకుల్, నెక్స్ట్ టైం తీసుకుంటానని పంపించేశాను. హే లూజు, అలా ఎవరైనా చెప్తారేంటే? అయ్యో నువ్వే కదా చెప్పావు, ఎవరైనా ఏదైనా ఊరికే ఇస్తే తీసుకోవద్దని. మంచి పని చేసావులే, నిన్నెవరు కట్టుకుంటాడో కానీ. అమ్మాయి చూస్తే చిన్న పిల్లలాగా ఉంది, ఓకేనా? చిన్న పిల్లతో ఏముందన్నా, నేను బాగా చూసుకుంటున్నాను. మా ఇద్దరికి పిల్లలు పుడతాను, నీ పేరు పెట్టుకుంటున్నాను. అలాగే అక్క, టైం అయిపోతుంది, మేము వెళ్తాము. అన్నా అక్క పెట్టిన కాఫీ తాగేసి. ఒరే టైం అయిపోతుంది, లేకు నువ్వు. వచ్చిన బంధువులు అత్తయ్య మందులకి డబ్బులు ఇచ్చి వెళ్ళేవాళ్ళు. మర్చిపోయాను అక్క. అయ్యో ఇగో నీకెందుకయ్యా శ్రమ? పర్వాలేదు, ఉంచు ఉంచు, మందులకు పనికి. నాకు వచ్చినప్పుడల్లా బట్టలు కొనుక్కోమని డబ్బులు ఇచ్చేవాళ్ళు. మర్చిపోయానమ్మా, ఇగో తీసుకోమ్మా, పర్వాలేదు, బట్టలు కొనుక్కోవద్దంటుంది కదయ్యా. థ్యాంక్ యూ. పదరా, కొంచెం సేపు ఉంటే అమ్మ కూడా లేచి అడిగేటట్టు ఉంది. బామ్మ బాయ్ చెప్పు. బాయ్ బాయ్.
ఈ యాపిల్స్ నాకే. నాకే కావాలి. నాకే. నాకే. అన్నా నాకు అమ్మాయి ఓకేనా? నాకు అమ్మాయి ఓకేనా? ఓకే. ఇదిగో నీకు మళ్ళీ చెప్తాను, అమ్మాయి చూస్తే చిన్నపిల్లలాగా ఉంది, మెచ్యూరిటీ లేదు. ఓకేనా? అన్నా అమ్మాయి అన్నాక అన్మెచ్యూర్గా ఉండాలి, అబ్బాయి అన్నాక మెచ్యూర్గా ఉండాలి. అప్పుడే సంసారం సూపర్ గా ఉంటుందన్నా. అవును ప్లీజ్ అన్నా, నన్ను ఎలాగ నువ్వే ఒప్పించను అన్న. నువ్వే నా పెళ్ళికి పెద్ద అన్న, ప్లీజ్ అన్నా. అన్నా థ్యాంక్స్ అన్నా. అన్నా హెల్మెట్ మర్చిపోయాను, వెళ్ళి తెచ్చుకుంటానన్నా. అమ్మా ఇంకోసారి వచ్చినట్టు రా అమ్మా. హెల్మెట్ నాది. ఓ మీదా? నేను ఇంకా దీంతో పాటు ఫ్రీగా వచ్చింది అనుకుంటున్నా. సారీ. ఇట్స్ ఓకే, బాయ్. అంతేనా? వీలైతే ఒక రౌండ్ తిప్పుతారా? అంటే నేను ఇందులో కూర్చుంటే ఒక రౌండ్ తోస్తారా? తీసుకోండి, మీరే ఉంచుకోండి. నాకా? ఎందుకు? నువ్వు వీల్ చైర్లో ఆట ఆడుకుంటున్నప్పుడు కింద పడి తలకేమన్నా అయితే సేఫ్టీకి ఇది యూజ్ చెయ్యి. ఇందులోంచి కింద పడితే ఏం కాదు. మీరొకరు ఏంటలా కొట్టేస్తున్నారు? నేను చనిపోవడానికి ముందే ప్రపంచంలో ఉన్న 8 అద్భుతాలను ఎలాగైనా చూడాలని రాసుకున్నాను. అందులో ఒకటి చూసేశాను, అందుకే కొట్టేశాను. ఉండేది 7 అద్భుతాలు కదా, 8వదేంటి? మీ నవ్వు. మీరు నవ్వేది వింటే ఏడ్చే పాప కూడా కామ్ అయిపోతుంది. మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు. నా కోసం ఇంకొక్కసారి నవ్వుతారా ప్లీజ్? ఇంకొక్కసారి నవ్వింది చాలు. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. మాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. నాకు ఇష్టమే, నేను తిననే పెళ్లి చేసుకుంటా. మీరు ఒప్పుకోవడం ఎవరికి కావాలి? నా పెళ్లి చూసేదాకా కన్ను మూయనంది బామ్మ. బామ్మ ఒప్పుకుంటే చాలు. బామ్మ నువ్వే చెప్పు, నన్ను తిననే పెళ్లి చేసుకోమంటావా? ఏయ్, ఆవిడెప్పుడైనా మాట్లాడిందా ఒప్పుకోవడానికి? నాకున్న తెలివిని ఉపయోగించి బామ్మని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. బామ్మ నీకే పెళ్లి ఇష్టం లేకపోతే నోరు తెరిచి లేదు అని చెప్పు. ఒకవేళ ఇష్టమైతే నేను 1 నుండి 5 లెక్క పెట్టేలోపు సైలెంట్ గా ఉండు, ఓకేనా? ఒసేయ్, బామ్మ మాట్లాడలేదని తెలిసి ఇలాంటి నాటకాలు ఆడుతున్నావా నువ్వు? ఏంటమ్మా నువ్వు కూడా ఇలాగే ఆడవు కదా, ఏం మర్చిపోయావా? అత్తయ్య, ఈ కాసుల పేరు వేసుకోవాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఆశపడుతున్నానో తెలుసా? ఈ రోజు మీరు ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. చూడండి, ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే నోరు తెరిచి చెప్పండి. కాదు వేసుకోవద్దంటే నేను ఇంకెప్పుడు ముట్టుకోను. అత్తయ్య, మీకు ఒకవేళ ఇష్టమైతే నేను 5 లెక్క పెట్టే వరకు సైలెంట్ గా ఉండండి, సరేనా? ఏయ్, నువ్వే దీనికి సాక్షి. అత్తయ్య, 1 2 3 4 5. అత్తయ్య ఒప్పుకున్నారే, అత్తయ్య ఒప్పుకున్నారు. కాసుల పేరు నాదే, కాసుల పేరు నాదే. నువ్వు కూడా ఇలా అయినప్పుడు కాసుల పేరు నాదే, కాసుల పేరు నాదే. ఏయ్, నోర్మూయవే. ఇంట్లో అందరికి చెప్పమంటావా? మాదేముంది, అత్తయ్య ఎలా చెప్తే అలా చెయ్యి. బామ్మ రెడీనా? 1 2 3 4 5. బామ్మ ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకున్నారు, బామ్మ ఒప్పుకున్నారు. కోహ్లీ కొడతాడు 6, కిషోర్ తో నా పెళ్లి ఫిక్స్. సూపర్ సార్, ఎక్సలెంట్ సార్. సార్ మేడం నోటి మీద చేసి ఒక మంచి పోజ్ ఇవ్వండి సార్. సూపర్ సార్, రెడీ సార్. కచ్చిక్ కచ్చిక్. ఓకే సార్, ఓకే సార్. మేడం ఇప్పుడు సార్ భుజం మీద చేయి వేయండి. ఓకే ఓకే మేడం. కచ్చిక్ కచ్చిక్. సూపర్ మేడం, సూపర్ మేడం. సార్ ఇప్పుడు మీరు కొంచెం పక్క జరగండి. మీరే సార్, కొంచెం పక్క జరగండి. మేడం సింగిల్ ఫోటో తీస్తాను సార్. త్వరగా సన్లైట్ పోతుంది. రెడీ మేడం, మీదే సింగిల్ పోజు. రెడీ మేడం, స్మైల్. సూపర్ నవ్వు మేడం, ఇంకొకసారి నవ్వుతారా?
ఎందుకే ఇలా కొరిదయం నవ్వినట్టు నవ్వుతున్నావు? మొన్నే కదా ఆ పక్కింట్లో నా అక్కకి పాప పుట్టింది. నీ నవ్వు వింటే వాంతి విరుచన చేసుకుంటుంది. వాడెవడో తలకు మాసిన సన్నసదవా నా నవ్వుని 8వ అద్భుతంతో పోల్చాడు. వాడెవడో ఎర్రగడ్డ నుంచి తప్పించుకొని వచ్చింటాడు. ఎక్కువ మాట్లాడుతున్నావు కిషోర్. నువ్వేమైనా తక్కువ మాట్లాడుతున్నావా? నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావే. నువ్వు ఇలాగే మాట్లాడితే నాకు కోపం వస్తుంది చెప్తున్నా. కోపం వస్తుందేమో కానీ నాకు వైఫైలో ఉంటుంది. दिव्या इट्स लास्ट टाइम बोलता नहीं, ये घर में तू नहीं हंसना, तू हंसना खबरदार. क्यों हंसना नहीं? मैं हंसता हूँ. सुबह से शाम तक मैं हंसता हूँ. तुझे मेरी नगु पसंद नहीं है तो तू मेरे घर से निकल. वत्ताज. ए आशिक की हीरोइन, ये तेरा घर नहीं मेरा घर. नेला नेला रेंटू मैं देता हूँ, तू क्या देता? मारता देख. मारता मंजीच मारता. मार रे मार. तेरी मैं मारू तो तू गया. వత్తాజ్. హే కిషోర్, ఏంటి పొద్దు పొద్దున గొడవ పడుతున్నారు? అవును, ఏంటి మీ ఇద్దరు ఉర్దూలో తిట్టుకుంటున్నారు? तू बोल जी मैं जाता हूँ. అయ్యో అంకుల్, అదేమని చెప్పమంటారు? మా పక్కింట్లో ఉన్న బామ్మ మేము కాస్త గొడవ పడితే చాలు పిన్ టు పిన్ విని ఏరియాలో ఉన్న వాళ్ళకి చెప్పడమే కాక ఎక్కడో ఉన్న వాళ్ళ బంధువులకు కూడా ఫోన్ చేసి చెప్పేది. అందుకే నాకున్న తెలివిని ఉపయోగించి బామ్మకి మేము తెలుగులో గొడవ పడితేనే కదా అర్థమయ్యేది, ఉర్దూలో గొడవ పడితే అర్థం కాదు కదా. అందుకే మలక్పేటలో ఉన్న నా ఫ్రెండ్ ముస్కాన్ దగ్గరికి మేమిద్దరం వెళ్ళి ఉర్దూ నేర్చుకుని ఉర్దూలో గొడవ పడుతున్నాం. ఏ కాలేజ్ అమ్మా చదివింది? గర్ల్స్ జూనియర్ కాలేజ్ కింకోటి. కారో झगड़ा करो, मैं जाता हूँ. हेलो आशिकी हीरो, बाहर रे बदमाश, डिच्ची मार तू. मैं नहीं आता जी, सो तू. अरे మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నానే. నేను చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా? అదే 10 చీరలకు జిగ్జాగు కుచ్చులు ఐరన్ చేయించాలి అంతేగా? అవే. పదే పదే ఫోన్ చేసి విసిగించకు, ఉంటా. అది అన్నా బాగున్నారా? ఆ రిమోట్ ఇవ్వు. అక్కడ పెట్టు. ఇందాకేదో అడిగావు కదా, ఏంటది? బాగున్నారా? అత్తయ్య, ఒక గిన్నె నిండా చక్కెర వేసుకుని దాంట్లో మజ్జిగేసుకుని రండి. ఏమే నాకు భోజనం పట్టుకోండిరా. అల్లుడు గారు ఎంతసేపు అయింది వచ్చి? మామయ్య, చేతులు కడుక్కున్నప్పుడు టవల్తో తుడుచుకోండి, ముఖం మీద విసరకండి మామయ్య. ఏం చేయమంటావు అల్లుడు, నాకు అలా అలవాటు అయిపోయింది అంతే. అవును, నీకేదో బట్టల షాప్ ఉంది కదా? అన్నా ఒక పంచే, వచ్చే నెల 20 జతల ఫార్మల్ షర్ట్లు ప్యాంట్లు తీసుకొనిరా, డబ్బులు ఇస్తాను, సరేనా? సరే అన్నా. అల్లుడు గారు అన్ని బట్టలు మీకేనా? చచ్చా, నేను అలాంటి బట్టలు వేసుకుంటానా? అవన్నీ మన కంపెనీ ఎంప్లాయీస్. నేనెప్పుడు H&M, జారా, అలన్ సోలీ ఇలాంటి బట్టలే కొంటాను. నీకేంటి అల్లుడు, నువ్వు పుట్టుకతోనే రిచ్చు. ఊరుకోండి మావయ్య, మిమ్మల్ని కూడా ఒకసారి H&M తీసుకెళ్తాను. ఆ రేట్లు చూస్తేనే మీరు షాక్ అవుతారు. ఒక ప్యాంటుకి ఎంత రేటు ఉండొచ్చు అల్లుడు? మీ ఇంటి రెంట్ ఎంత? 9,000 రూపాయలు. అంతకంటే ఎక్కువే ఉంటుంది మావయ్య. అది సరే కానీ మొన్న మొబైల్కి రీల్ పంపించాను, చూసారా? అయ్యో లేదల్లుడు, ఇప్పుడే చూస్తానుండు. అయ్యో వదిలేండి మావయ్య, మొబైల్లో ఏం చూస్తారు, లైవ్ లోనే చూపిస్తాను చూడండి. కుముదా, ఏ కుముదా. ఏంటండి? కుముదా, నువ్వు ఎన్ని కేజీలు ఉన్నావే? ఓ 50 కేజీలు ఉంటాను. ఎందుకండి? ఎందుకు ఏమిటి అని అడగకూడదు, నేనెన్ని కేజీలు ఉన్నాను చెప్పు. సరే, ఎన్ని కేజీలుంటారు? 190. 190 కేజీలా? అదెలా? ఎలా అంటే నువ్వు నా మనసులో ఉన్నావు కదా, అందుకు. పోండి, మీరెప్పుడు ఇంతే ఆట పట్టిస్తుంటారు. ఏ సిగ్గుపడుతుంది చూడు. హే బుజ్జి. ఏంటల్లుడు, ఏం మాయ చేసావే పాటు నువ్వే చేసేలా ఉన్నావే. ఉండండి, నేను ఒకసారి ట్రై చేస్తాను. చేయండి చేయండి. గిరిజా, ఒకసారి బయటికి రా. వస్తున్నా. ఏంటండి మనశ్శాంతిగా వంట కూడా చేయనివ్వరు ఏంటి? ఎన్ని కేజీలు ఉన్నావే నువ్వు? 70 72 ఉంటాను. దేనికి? నేనెన్ని కేజీలు ఉన్నాను అడుగు.
ఎన్ని కేజీలు? 160 కేజీలు. అయ్యయ్యో 160 కేజీలా? అందుకే చెప్పాను ఆయిల్ ఐటము మటను ఎక్కువగా తినొద్దని. నా మాట అసలు విన్నారా? ఇప్పుడు 160 కేజీలంటే బీపీ ఎక్కువై, షుగర్ ఎక్కువై, హార్ట్ లో ఉన్న కొలెస్ట్రాల్ ఎక్కువై నువ్వు టపీమని పోతే నేను ఎలా బ్రతకాలి? అది కాదు నేను చెప్పేది. అది లేదు ఇది లేదు. ఇక నుండి వంటలో నూనె లేదు, కాఫీలో షుగర్ లేదు, ఉత్త రాగి జావ మాత్రం ఇక నుంచి నీకు. నేను అల్లుడు గారు రీల్స్ గురించి మాయా పోని వదిలేండి, ఇది కాకపోతే ఇంకో రీల్ చేద్దాం. అల్లుడు గారు. అత్తయ్య. నువ్వు కాదయ్యా అల్లుడు గారు. అత్తయ్య కాస్త గ్యాస్ ఫిట్ చేయాలి, వస్తారా? వస్తాను పదండి అత్తయ్య. అత్తయ్య మొదటి గురువు. అత్త కాదురా అమ్మ మొదటి గురువు. మావయ్య నేను వెళ్ళొస్తాను. భోజనం రెడీ అవుతుంది కదా, చేసేసి వెళ్ళండి. వద్దులే మావయ్య వెళ్ళొస్తా. అయితే మీ అత్తయ్యకి చెప్పాలండి. ఈడికి చెప్పేది కాక ఇలా వంశానికి మొత్తానికి చెప్తారా? అల్లుడు గారు మటన్ కొంచెమే ఉంది, అందుకే ఇక్కడే తినండి. అల్లుడు గారు నీళ్లు కావాలా? వద్దత్తయ్య. కాకృతి నా కొడుకు. రే అశోక్, నీకంటే పిల్ల బచ్చాగాళ్ళు పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వెప్పుడు చేసుకుంటావురా పెళ్లి? అదే పని మావనది. ఏమన్నా? చిన్న చిన్న పిల్లలందరూ పెళ్లి చేసుకున్నారు, నువ్వు త్వరగా చేసుకొని చెప్తున్నా. పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? పెళ్లి చేసుకుంటావా? అత్తింట్లో తోడేలుడు బలిబెల ఉంటుంది తెలుసా? అత్త ఎలా చూసుకుంటుంది తెలుసా? పిల్ల తాజాగా ఉంటుంది తెలుసా? తెలుసా నీకు? పెళ్లి చేసుకుంటావు. పెళ్లి ఐస్ క్రీమ్ తినడం అనుకున్నారా? ఐదే కరిగిపోతావరా? ఏమైందా నీకు? ఎందుకు మన్నాళ్ళ కొడుతున్నావు? నిన్నే పెళ్లి చేసుకోమంటున్నాడు. నువ్వు ప్రశాంత్ కూడా ఇష్టం లేదా వాడికి? వాడు చెప్పేదంటూ తప్పే ఉంది. ప్రశాంతత ఉండదు, నేను చెప్పేది అర్థం చేసుకో. మావా, పెళ్ళైన తర్వాత భార్యను ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో నాకు తెలుసు. తను కూర్చున్నా నిల్చున్న పతియే ప్రత్యక్ష దైవమని కలవరించాలి. అలా బ్రెయిన్ వాష్ చేస్తాను. చివరిగా నీకు మాట చెప్పనా? ఏంటి? ఉండు, నేను బిల్డప్ ఇవ్వాలి కదా. పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ఈ ప్రపంచానికి చూపిస్తాను. పెళ్ళికి రా ముందు. గిఫ్ట్ మర్చిపోకు, చూపిస్తాను. వద్దురా, నిన్నోడు కాపాడు పోయి చావు. పెళ్ళం విషయంలో తగ్గేదేలే. మామా నిన్ను ఇలా కాదురా, తాగేసొస్తావా? నా కళ్ళు కప్పే తాగేసొస్తావా? పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని ఎలా కంట్రోల్లో పెట్టుకోవాలో ప్రపంచానికి చూపిస్తాను. సారీ సిస్టర్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓ 10-20 డొనేట్ చేయండి. ఏందే? హ్యాపీ మ్యారీడ్ లైఫ్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. పెళ్ళాం వస్తే చేంజ్ అవుతుంది మన బాయ్స్ లైఫ్.